హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పర్స్ కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఈ ఆల్టకి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్ ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివా ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా బాబు. ఫుల్ గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడో నువ్వు? నాతో వస్తావా? టీ ఇప్పిస్తాను. ఏంట్రా నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేశారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దానికి నేను ఎలా హెల్ప్ చేస్తానురా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. లేపు ఒకసారి. ఇదిగో తప్పు టీ ఇప్పించామనుకో నెల తక్కువ పిల్లలు పుడతారు. అదిరిపోయి టీ ఇప్పిస్తాను. బా అలా కూర్చో రే. స్పెషల్ టీ ఎవరా? ఇదిగో ఏమండి ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరన్నా తెలుసా? ఈడు శివ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ఇమేజ్ పాడు చేస్తారా? గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చి అలవాటు ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు కొడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి వీడి ఫేస్ కి. ఫిల్టర్ సిగరెట్ మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. ఒరే టీలో టీ పొడి కలుపుతున్నావా చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. కొట్టే ఇందాక నుంచి ఊరికే కొడతాను. టీ కొట్టాలంటే మిస్ అయింది. బతికిపోయావు మరెందుకా ఫోజు? ఆయుష్ గట్టిదే. పోపో. అదృష్ట దేవత నీకెదురుగా ఉన్నది. పైకొచ్చి చూస్తే లేదు. పరిగెత్తుకుంటూ లేడీస్ సెక్షన్కి వెళ్ళాను, అక్కడ లేదు. ఆ తర్వాత జెన్ సెక్షన్కి వెళ్ళి చూశాను. జెన్ సెక్షన్ మొత్తం వెతికాను, అక్కడ లేదు. తర్వాత కిడ్స్ సెక్షన్కి వచ్చాను, అక్కడ లేదు. సడన్ గా మాయమైంది. ఎటెళ్ళంటుంది? ఏంటో మర్చిపోయావే. ఏది 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 ఉప్పు వేసాం,
నవ్యంగా వేశావని అనుకుంటున్నాం. సంథింగ్ రాంగ్. వాడేమో మేడం మీద ఆకాశంతో మాట్లాడుతున్నాడు, ఈవిడేమో ప్లాస్టిక్ డబ్బాలతో మాట్లాడుతుంది. హే, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా. ఏమండి మీరు కుస్తీ పోటీలకు వెళ్తున్నారా? కుస్తీ పోటీ లేవు, ఏమీ లేవు, నడవయ్యా. మరేంటి సార్ ఈ శక్తి చాలా ఇంకొంచెం కావాలని నడుతున్నారు? ఎరా 5 రూపాయల కూలీకి 6 కిలోమీటర్లు నడుస్తున్నా, నీకింత పొగరా? చెప్పరా. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇస్తాంలే, చెప్పు. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా. ఇంకా కొంచెం కావాలా? రేయ్ శివ, రేయ్ శివ, శివ, రేయ్ ఆపరా, రేయ్ ఆగా. శివ, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? రే మోహన్, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? 10 రోజులైందిరా నేను హైదరాబాద్ వచ్చి. రే ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? నిన్ను చూడటానికి వచ్చానురా, ఇంకెవరున్నారా నాకు ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చి ఇంటికి రాకుండా జెండాలు పట్టుకుని తిరుగుతున్నావా? సాయంత్రంలోగా ఇంటికి రాకపోయావో నిన్ను వెతికి పట్టుకుని మరీ తంతాను. మర్యాదగా ఇంటికి వచ్చా. పోరా, ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెట్టి కొట్టేశారు, వాచ్ కొట్టేశారు, పర్సు కొట్టేశారు. అడ్రస్ పర్సులో ఉండిపోయిందిరా. రేయ్, శివ, శివ, రేయ్. శివ. రేయ్, నీకెంత ధైర్యంరా? మా నాయకుడిని పేరు పెట్టి పిలుస్తావా? అది మీ నాయకుడి పేరా? మా ఫ్రెండ్ శివగాడి పేరు కూడా అదే. అందుకే పిలవకూడదురా. అలాగే. రేయ్, చిట్టి, చిట్టి, చిట్టి. ఎందుకొట్ట? ఆ పేరు పెట్టి కూడా పిలవకూడదురా, అది మా నాయకుడి చిన్నెల్లి పేరు. చెన్నెల్లి పేరా? ఆ. ఒరే, మీ చెన్నెల్లు పెద్దిల్లు మధ్యలో మా ఓడి అడ్రస్ మిస్ అయిపోయాను రా. రేయ్, ఇంతకీ నీకు 5 రూపాయలు కావాలా వద్దా? కావాలి. మరి ఎవరు? ఈ శక్తి చాలా. ఇంకా కొంచెం కావాలా? పని పాట లేదా? ఇంకా కొంచెం కావాలా? ఎలా ఉంది? పర్వాలేదమ్మా, ఇంకో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కూర్చోమ్మా. బాలు, బాలు. వద్దొద్దు, లేపొద్దు. పట్టే మౌలే, వీడు ప్రాణాలతో ఉన్నాడా చచ్చాడని చూసామని పంపాడా మీ అన్న? ఎందుకొచ్చావు? ఆ అమ్మాయిని ఎందుకు తిడతారు? తనేం చేసిందని? అంతా మనవాడు చేసిన తప్పు. వాళ్ళింట్లో తనకెన్ని తిట్లో తెలుసా? వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఎన్నాళ్ళయిందో తెలుసా? ఇలాంటి కొడుకుని కన్నందుకు మనం సిగ్గుపడాలి. అవునవును, సిగ్గుపడాలి. నువ్వు మలయాళ? మా నాన్న మలయాళి, అమ్మ తెలుగావిడ. తెలుగావిడ? అవన్నీ తెలిసే నువ్వు నా వెంట పడ్డావు. ఎన్నిసార్లు నీకు చెప్పాను నా వెనక రావద్దు రావద్దు అని. పెద్ద కోపడుతున్నారా? ఏం చేశాడో తెలుసా మీకు? నడ్రోడ్డు మీద నిలబెట్టి లెటర్ ఇచ్చాడు. అలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? అందుకే ఇలా జరిగింది. అవునవును, లోకంలో చేయని తప్పు. ఆడపిల్ల వెనుక ఆడపిల్లలు పడతారా? మగాళ్లే పడతారు. మీ అన్న రౌడీ అని నీ మొహాన్ని రాసి అంటించుందా? చూడటానికి లక్షణంగా ఉన్నామని వెంటపడ్డాడు, అందుకని చేయి నరుకుతారా? పేడి వెతవలు. నిన్నేమన్నా ఆడపిల్లకిచ్చి కట్టబెడతాడా మీ అన్న? ఏదో ఒక రోజు ఒకడు వస్తాడు లేపుకుపోవడానికి. ఏ శృతి, లోపలికెళ్ళు. ఇదేవిడి బామ్మ, ఒంటికంతా అలాగే ఉంది, బాగా ఒట్టించు. భాస్కర్ బాబు, తృప్తిగా భోంచేయండి. అసలు మీరు బాగుంటే కదా మేం బాగుండేది.
మరీ పొగడకండి, భోంచేయండి. బామ్మ, బాబు కొట్టించండి రక్తం. వాడికి రక్తం పడదు, అలర్జీ. రెడ్డి గారికి పొట్ట పెరిగిందనుకుంటాను. మన చేతుల్లో ఏముంది, అంతా పిల్లలు చూస్తున్నారు. మీలాగా నేనేమన్నా పరిగెడుతూ పనులు చేస్తున్నానా? హలో, అవును. అలాగా? తినండి రా, తినండి. తినేటప్పుడు ఏమిటి ఫోను? తిన్నాక మాట్లాడుకోవచ్చుగా. భలే ఫోను. తినేటప్పుడు పడుకునేటప్పుడు కూడా ఫోను. ఓకే, సరే. ఓకే. రెడ్డి గారికి పోలీసులతో సావాసం ఎక్కువైందనుకుంటాను, అందుకే పొట్ట పెరిగింది. ఐజీ ఆఫీస్ నుంచి వస్తున్నారా? వెక్కిళ్ళు ఆగటానికన్నా. భోంచేయండి, భోంచేయండి. రెడ్డి గారు భయపడ్డారు. భోంచేయండి, భోంచేయండి.